టాప్ హెడ్లైన్స్. వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేస్తారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ కనీసం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదు. జగన్ అభివృద్ధి చేసిన స్కూళ్లను చూసి పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయారు. ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ స్కూల్ ఉందని మెచ్చుకున్నారన్నారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఒక స్కూల్కి వెళ్లి ఇది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అని చెప్పని అడిగే పరిస్థితి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానంలో మార్పు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అటువంటి విద్యార్థుల్ని ఈరోజు రోడ్డును పడేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళు ఫీజు బకాయిలు చెల్లించకుండా వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. దాన్ని ఆపాలి, పిల్లల ఫీజులు చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఏదైతే విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు 5వ తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు కాపాడండి, వాళ్ళ బకాయిలు చెల్లించండి. సుమారు 3,900 కోట్ల బకాయిలు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని చెల్లించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. అది మీరు చేయని పక్షంలో కలెక్టరేట్లతో ఏదైతే మేము వినతి పత్రం ఇస్తామో దాంతో ఈ ఉద్యమం ఆగదు. వాళ్ళ భవిష్యత్తు బాగుపడే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో తోడుగా ఉంటుంది. ఏ కార్యక్రమానికైనా కానీ ఏ కార్యాచరణ చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ రేపు ఫిబ్రవరి 5వ తారీఖు నాడు జరిగే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పని అందరికీ తెలియపరచుకుంటూ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి కాబట్టి ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసర్ సర్వేని తప్పుడు తక్కడని చేశారని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో విద్యారంగం అద్భుతంగా ఉన్నట్లు, జగన్ పాలనలో నాశనమైనట్టు లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంగ్లీష్ మీడియం చదువులు, సిబిఎస్ఈ చదువులు, ఐబీ సిలబస్ తెచ్చిన ఘనత జగన్ది. అలాంటి జగన్ ప్రభావాన్ని మసకబార్చాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారు. 3,872 కోట్లతో నాడు నేడు కింద ఫస్ట్ స్టేజ్ లోనే స్కూళ్లని జగన్ అభివృద్ధి చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను జగన్ కల్పించారన్నారు. ఇప్పటికీ వెబ్సైట్ లో వివరాలను చూసుకోవచ్చని నాగార్జున యాదవ్ వివరించారు. కీలకంగా నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 ఏళ్ల పరిపాలనలో సుమారుగా 37,000కు పైగా పాఠశాలలో నాడు నేడు ప్రోగ్రాం జరిగింది. ఈ 37,450 పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం జరగలేదని మీరు నిరూపించగలుగుతారా? స్కూల్ పునరుద్ధరణ జరగలేదని మీరు నిరూపించగలుగుతారా? దాంతోపాటు మీరు వచ్చిన తర్వాత నాడు నేడు పనులు ఒక్క ఇసుమంతైనా 1% అయినా స్టార్ట్ అయిందని చూపించగలుగుతారా? వీటన్నిటికీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి బడులకి విద్యార్థులు వెళుతుంటే వాళ్ళ తల్లులకు ఆర్థిక ప్రోత్సాహం కింద ఇస్తున్నటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఈ ఏడాది ఏ కళాశాలలో కానీ ఏ స్కూల్లో కానీ ఎందుకు మీరు ప్రకటించలేకపోయారు, ఎందుకు వారికి విద్యార్థులకి ఇవ్వలేకపోయారు అనే విషయాన్ని ఒకసారి మిమ్మల్ని అందరికీ ఛాలెంజ్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా నారా లోకేష్ గారికి చెబుతుంది ఏంటంటే భారతదేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ని చూసి గర్వపడి అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా అమలు చేయాలనేటువంటి కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చినటువంటి వైఖరిని మీరందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఇకనైనా ఇటువంటి పిచ్చి ప్రాలాపనలు, ఫ్యాబ్రికేటెడ్ నివేదికలు తయారు చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి విద్యార్థులకు ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు జగన్ అయితే ఆయన్ను మించిన వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ విమర్శించారు.
పుంగునూరు ఓటర్ల లిస్టు కన్నా పెద్దిరెడ్డి అవినీతి పాపాల లిస్టే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన పగలు పూజలు, రాత్రంతా దోపిడీలు చేస్తుంటారని ఆరోపించారు. పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం మండల స్థాయి నుంచి కేంద్రం వరకు పాకిందన్నారు. శివశక్తి పాల డైరీ ద్వారా రైతుల రక్తాన్ని పీల్చుతున్నారన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో అసైడ్ భూములు, పుంగునూరు మండలం రాగానిపల్లిలో భూములు కొట్టేయలేదా అని ప్రశ్నించారు. రేణిగుంట పరిధిలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమి పెద్దారెడ్డి భార్య పేరును ఎలా వచ్చిందని అనురాధ నిలదీశారు. రామచంద్రారెడ్డి పగలేమో పూజలు, రాత్రంతా కూడా దోపిడీలు. ఇది ఎక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడం. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూస్తా ఉన్నాం. పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి, తర్వాత జిల్లా స్థాయి నుంచి, తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. నేను ఏ పాపం ఎరగను, నాకేమీ తెలీదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మరి మన ప్రెస్లో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? అదే విధంగా చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకునే విధంగా మీరు మీ శివశక్తి డైరీ ద్వారా మరి పాల రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అంతేకాకుండా మదనపల్లిలో మరి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఫైల్ దగ్ధమైతే నాకు ఏ సంబంధం లేదు అని చెప్పిన మీరు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. అసైన్డ్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? ఇరిగేషన్ భూములు కొట్టేసిన మాట వాస్తవం కాదా? శాండ్ మాఫియాలో కోట్లు సంపాదించి అవినీతి సొమ్మును కూడగొట్టుకుంది వాస్తవం కాదా? ల్యాండ్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ ఎకరాలు కొట్టేసి కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. చిన్న చితగా 1 ఎకరం దగ్గర నుంచి 1000 ఎకరాల వరకు కొట్టేసిన బాపతి మరి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేనేమీ అరగను, నాకేమీ జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాద్ కు నిధులు విడుదల చేయాలని పట్టుబట్టడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విపక్ష కార్పొరేటర్లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మెజార్టీ సభ్యులు లేకుండానే బడ్జెట్ ఆమోదించడాన్ని తప్పుబడుతూ ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అంటే ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరి కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ పార్టీ అయినప్పటికీ అసలు అందులో ఉన్న మెజారిటీ సభ్యులు ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్, ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి అసలు అలా వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం. మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి, మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము, మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడం. ఆ తర్వాత కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము, నెట్టేయడము. అక్కడ ఉన్న మార్షల్స్, పోలీసు పర్టికులర్ గా మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అరెస్టు చేయడము, ట్యాంక్ బండ్ అంతా తిప్పి మళ్ళీ తీసుకొని వదిలిపెట్టడము. ఆ తర్వాత అందరినీ తీసుకొని ఇక్కడ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ తీసుకురావడము. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా కానీ అందరి సభ్యుల కన్సర్న్ తీసుకొని అందరినీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. జీహెచ్ఎంసీ డబ్బు సరిపడకపోతే ప్రభుత్వం ద్వారా డబ్బులిచ్చి హైదరాబాదు అంతర్జాతీయ స్థాయిలో
గ్రేటర్ హైదరాబాద్ని డెవలప్ చేసింది మనం 10 ఏళ్ల కాలంలో చూసినటువంటి. ఈ సంవత్సర కాలంలో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కండి, ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగిన దాఖలాలు లేవు, డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. రెండోది, మీరు లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు ఇవ్వాలని మా వాళ్ళు డిమాండ్ చేశారు. అసలు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగలేదు, ఆ వర్కే జరగలేదు. ఫస్ట్ ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేస్తే బలవంతంగా వాళ్ళకి ఏంటంటే, మేము నిన్న మొన్న స్టేట్మెంట్సే, అక్కడ ఎవరు గొడవ చేసినా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంకి ఎంత రైట్ ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే రైట్ ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయి దౌర్జన్యపూరితంగా ఏదో మా దగ్గర పవర్ ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అనే విధంగా మహిళలని కూడా లెక్క చేయకుండా తోటి మహిళలు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలన అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్ రెడ్డి తుంగబాలుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఎవరి పాలన బాగుందని సర్వే నిర్వహిస్తే కేసీఆర్ పాలనే బాగుందని 70% మంది నెటిజన్లు ఓట్లు వేశారని తెలిపారు. దాదాపు 90,000 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పారు. సొంత పార్టీ సర్వేలోనే నెటిజన్లు కాంగ్రెస్ చెంప చెల్లు మనిపించారని చెప్పారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సునీల్ కనుగోలు ప్రధాన సూత్రధారి అని, ఇప్పుడు ఓటింగ్ పెట్టి ఆయనే అబాసు పాలయ్యారని విమర్శించారు. 6 నెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసాను ఆపే కుట్ర జరుగుతోందని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 40,000 మందికి ఇండ్లు లేవని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిందని తెలిపారు. గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో, కేవలం పబ్లిక్ ని ప్రజలని ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇలా మభ్యపెట్టి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి. ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకూరి, ఇల్లు కడితే మాత్రం మీ గుడ్డ మునుగుడు ఖాయం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి చెప్పిండు. ఏమని చెప్పిండు? అది ఏదే టాపిక్ ఇలా. అదేవిధంగా వీళ్ళు ఏమని చెప్పిర్రు? ఇలా ఆత్మీయ భరోసాలో స్థలం లేని ప్రతి ఒక్కరికి మేము ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిండ్రు. మరి నా హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారికంగా 9,188 మందికి వీళ్ళకి స్థలము లేదు అని మీరే చెప్పినప్పుడు, మరియు వీళ్ళకి ఎందుకు మీరు ఆత్మీయ భరోసా మొత్తం ఇస్తలేరు? మరి నా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేవలం 4,597 మందికి మాత్రమే మీరు ఇచ్చిండ్రు. మరి తతిమ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఎందుకు ఇయ్యలేదు? స్వయంగా స్థలం లేదు అని మీరే ప్రకటించి మరి ఆత్మీయ భరోసా వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అనేది కూడా జవాబు చెప్పాలా వద్దా మీరు? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఆత్మీయ భరోసా కూడా అందరికి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు కొండందవ్వి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత? 1,18,216 ఎకరాలు నా హుజూరాబాద్. కాంగ్రెస్ హామీలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, 13 నెలల తర్వాత స్పీకర్ స్వయంగా ఆర్థిక లోటుపై మాట్లాడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఏడాది పాలనలోనే 1.43 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. భారతదేశంలోని అభివృద్ధికి కేర్ ఆఫ్ కొత్త రాష్ట్రమైన ఒక ప్రభుత్వాధినేత, ఒక పార్టీ దలుచుకుంటే ఆ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎటువంటి వెలుగు, మార్పు, అభివృద్ధి సాకారం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తెలంగాణ ప్రజలందరూ కూడా అనుభవించారు. ఆ రకంగా పాలన సాగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది.
దేశాన్ని పాలించినటువంటి పార్టీ. ఈరోజు స్వయంగా స్పీకర్ గారే అంటా ఉన్నారు, మేము చాలా ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినాం, అవి అమలు చేయడం సాధ్యం కాదు అనేటువంటి మాట స్వయంగా ఈ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ అయినటువంటి వారు అంటుంటే, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, కొన్ని హామీలు అయితే అధికారం చేపట్టినటువంటి మరుక్షణమే అమలు చేస్తామన్నారు, కొన్ని హామీలను 100 రోజులలో చేస్తామన్నారు, కొన్ని హామీల్ని మరి అధికారంలో కొనసాగేటువంటి కాలంలో పూర్తి చేస్తామన్నారు. ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక తెలంగాణ అంటే మరొకసారి ఆత్మహత్యలకు కేరాఫ్గా దిగజార్చుతున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతున్నటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి డిమాండ్తో ఈ దేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టి ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు వస్తుందని ఆశించినటువంటి ఆ మహానుభావులు వర్ధంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, ఈ ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఏకోన్ముఖంగా గాంధీ గారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించుకుంటా ఉన్నారు. గాంధీ గారి ఆత్మ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆవహించి వాళ్ళలో నిజాయితీని తట్టి లేపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దిశగా వారి ఆత్మ వారిని నడిపించాలని, ఆ రకంగా ప్రభుత్వంలో మార్పు కనువిప్పు కలిగి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన ప్రజల్ని చైతన్యపరిచి ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో ఏ రకంగానైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే రకమైనటువంటి స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ ప్రజలు అన్యాయాన్ని, మోసాన్ని సహించరనేటువంటి విషయాన్ని సార్థమనేటువంటి హెచ్చరిక చేస్తూ సెలవు రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ లోక్సభాపక్ష నేత మిథున్ రెడ్డి. అలాగే చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేసులు పెడితే మేం మరింతగా బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ ల్యాండ్ వాల్యూ అంతా కూడా గవర్నమెంట్ నిర్దేశించిన వాల్యూ 3 కోట్ల లోపల ఉంటే మీరు రాసిన ఆ 2 పేజీల విలువే యాడ్ వేసినా కూడా 3 కోట్లు వచ్చేది. ఇంత దారుణంగా అసలు ల్యాండ్ విలువ కూడా తెలియకుండా ఏదో జరిగిందని చెప్పి మీరు ఈరోజు ఇంత ఘోరమైన ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా అన్నిటికీ ఇప్పటి వరకు సరే ఏదో గవర్నమెంట్ మారిందని ఆలోచన పరిస్థితి ఉంది. ప్రతి దానికి కూడా చేసేదానికి ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాను. ఈనాడు గ్రూప్ కూడా నేను చెప్తా ఉన్నాను, అనవసరంగా మీరు ఇంత ఘోరమైన దుష్ప్రచారం చేశారు. మీ విషయాలు మీరు రాష్ట్రం అంతా దుష్ప్రచారం చేశారు, కానీ నేను మీ విషయాలన్నీ కూడా నిజాలు పార్లమెంట్ లో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఫైనాన్స్ కమిటీ మెంబర్ గా ఉండా ఫైనాన్స్ మినిస్టర్ రేపు బడ్జెట్ డిబేట్ లో కూడా మీ విషయాలన్నీ కూడా లేవనెత్తాను. ప్రధానమంత్రికి కూడా రిప్రజెంట్ చేస్తాము. ఇవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడి ఈ కేసులన్నింటిలో కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ఏదో మేము ఏం చేసినా పడుంటారనే భావన ఖచ్చితంగా కనపడతా ఉంది. లేదు, ఖచ్చితంగా తిరిగి ఫైట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 1981లో డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే సెటిల్ చేస్తారు. ఆయన క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది, మీకు షేర్ కూడా చేస్తాను. 1981లోనే అది ప్రైవేట్ ల్యాండ్, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా వాళ్ళకు డిక్లేర్ చేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కోవడం జరిగింది. 2000లో నేను అప్పుడే కాలేజ్ నుంచి పాస్అవుట్ అయినా. సో 2000లో ప్లాన్ చేసి 2025కు 3 కోట్ల విలువ వచ్చే ల్యాండ్కి రికార్డులు మార్చి ఎవరైనా చేస్తారా? చెప్పండి మీరు ఏదన్నా ఉంటే. అంత మరీ అన్యాయంగా అంత వాల్యూ లేని ల్యాండ్ తీసుకొచ్చి దాన్ని ఏదో చేశారని చెప్పి ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది అంతా అదే కదా స్వామి, ఫస్ట్ నుంచి చెప్పింది. రిజర్వ్ ఫారెస్టే కాదు, మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆర్డర్ ఉంది, గెజెట్ పబ్లిష్ చేశారు. అవన్నీ కూడా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు పూర్తిగా మీకు మేము ఎవరెవరి పేర్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ
మా డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇచ్చిన ఆర్డర్ కానీ గెజెట్ కానీ అన్నీ ఉన్నాయి. మీ అందరితో కూడా ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరితో కూడా షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా. దేశానికి అన్నం పెడుతున్న రైతులను ఆదుకోవడంలో బీఆర్ఎస్ ముందుంటే కాంగ్రెస్ కు నొప్పి ఎందుకని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్ర పాలన రోజుకో గండంగా మారిందని విమర్శించారు. కరెంటు యాజమాన్యం కూడా సక్రమంగా నిర్వహించలేటువంటి దుస్థితిలో ఒక ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి కకావికలమవుతున్నారు. నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇదేదో విపక్ష పార్టీలు లేకుంటే ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ వ్యతిరేకంలో మాట్లాడేటువంటి మాట కాదు. కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగువశ్రేణిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. జనం మా పై పగలగొట్టేటట్లున్నారు, ఇక మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు మేమేం చేయలేకపోతున్నామని చెప్పి వాపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ ఎవరో కల్పితమో కాదు, ఎవరో ప్రేరేపించి చేసినవో కాదు, కళ్ళ ముందు ఉండేటువంటివే. ఎన్నడైనా గతంలో 9.5 ఏళ్ల కాలంలో ఏ పంటకైనా కనీసం మద్దతు ధర రానటువంటి పరిస్థితి రైతాంగం చూసిందా? ఇలా అదే గుర్తు చేసుకుంటున్నారు రైతులు ప్రతిరోజు. ఈ సర్కారు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారేమో డాంబికాలకు పోయి చాలా పొడు మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. కేసీఆర్ లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తుడిపేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని నోటికి వచ్చినటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన ప్రజ్ఞాపాఠ వాళ్ళని, ఆయన తెలివితేటల్ని, ఆయన సంస్కారాన్ని తెలియజేస్తారు. దాని మీద మేము ఎక్కువ మాట్లాడాం. కానీ ప్రజలు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావో, ఎవరి పేరు ఉచ్చరించకుండా చేస్తా అని చెప్పినావో, ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 50 మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలు కానీ, పెన్షన్దారులు కానీ, ఇవాళ ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? కేసీఆర్ కిట్ వచ్చేవాళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరిని? ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకోవడం కాదు, అయా మేము మిమ్మల్ని వదులుకొని మేము మోసపోతే మేము గోసపడుతున్నాము, మేము అన్యాయం చేసుకున్నాము, మాకు మేమే అన్యాయం చేసుకున్నాము, నువ్వు తొందరరా, ఎప్పుడు వస్తావు, మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి ప్రజలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడే మాటనో నినాదమో కాదు ఇది. నిత్యం కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరు అంటే కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకుండాన్నది, దీన్ని గ్రహించలేకుండాన్నది, మూర్ఖంగా పోతున్నది. అన్ని పంటలు, ఏ ఒక్క పంట కూడా ఈ ప్రభుత్వం కనీసం మద్దతు ధర వచ్చే ప్రయత్నం చేయలేదు. అదే తేడా విడమని చెప్తున్నారు. రాష్ట్ర రైతాంగం కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికే. ఏ పంట అయినా ఖచ్చితంగా కనీసం వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు టీడీపీ కార్యకర్తల భరతం పడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప, రాయచోటి వైఎస్ఆర్సీపీ సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ కార్యకర్తలను బెదిరించే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ రోజు మా కార్యకర్తలకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఏ కార్యకర్తల మీదైతే అనేక రకాల కేసులు పెట్టారో, ఏ రకంగా మీరు మా సోషల్ మీడియా వ్యక్తులందరినీ కూడా భావించారు, ఇవన్నీ కూడా గుర్తుకున్నాయి. రాబోయే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత ఇవన్నీ కూడా మీకు కూడా రుచి చూపిస్తామని కూడా మీకు మనం చేస్తాము. ఒక్కరిని కూడా వదిలేదు. తప్పనిసరిగా అందరి మీద కూడా ఎవరైతే మన గ్రామాలలో మన కార్యకర్తల మీద దాడి చేశారో, ఆ దాడులకు ప్రతి చోట జరిగి తీరుతాయని కూడా మీకు మనం చేస్తాము. 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజనులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరిజనులకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
జీవో నెంబర్ 3 మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో జగన్ గారి మీద ఒక అబద్ధం వేసి ఎలా పడితే అలాగ నిందలేసినటువంటి మీరు, జగన్ గారి మీద రెచ్చిపోయినటువంటి మీరు ఈరోజు గిరిజనుల ఉనికి పోయేలాగా ఉంది, ఆ ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలాగా ఉంది. 170 యాక్ట్ అని అంటే గిరిజనులకి ప్రాణం లాంటిది. మన ఉనికి పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. టూరిజం పేరు చెప్పి ఎవరెవరికో టెండర్లు ఇవ్వడం కోసం, ఎవరెవరికో ప్రాజెక్టులు ఇవ్వడం కోసం, ఎవరెవరో డెవలప్మెంట్ అవ్వడం కోసం గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజనులకి గుండెగా అయినటువంటి 170 యాక్ట్లో మార్పులు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక స్పీకర్ గారు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరము. ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన, లేకపోతే ఒక గిరిజన ప్రాంతంలో కురుపం నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా, ఒక గిరిజన బిడ్డగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మన ఉనికి ప్రశ్నార్థకం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను అయ్యన్న పాత్రుడు గారు వెనక్కి తీసుకోవాలని, అలాగే క్షమాపణ కూడా చెప్పాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఇంకొకసారి 170 యాక్ట్ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేసినా కూడా చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో 32 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. ముంబై నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 3 వాహనాల్లో ఈ గంజాయిని మునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మాదక ద్రవ్య రవాణా ముఠాపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈరోజు ఉదయం కంకోల్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డి సిసిఎస్ టీమ్ అండ్ మునిపల్లి ఇన్స్పెక్టర్ కొండాపూర్ ఎస్ఐ మునిపల్లి ఒక మెగా వెహికల్ చెకింగ్లో ఒక ఇంపార్టెంట్ డ్రగ్ పెడ్లర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లీడర్ వికాస్ కుమార్ ఒరిస్సా చెందిన పెడ్లర్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. ఒక 300 కేజీస్ గాంజాను మహారాష్ట్ర తీసుకెళ్ళి అక్కడ 300 కేజీస్ అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత ఒక 32 కేజీస్ మళ్ళీ పట్టణచూరు ఏరియాలో డిస్పోజ్ చేయడానికి తిరిగి వచ్చే క్రమంలో వెహికల్ చెకింగ్లో విత్ గాంజాతో పాటు 4 పట్టుబడడం జరిగింది. ఈ గ్యాంగ్లో టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 మెంబర్స్ మహారాష్ట్ర చెందినవారు. వీళ్ళంతా సప్లయర్స్, మహారాష్ట్రలో పర్చేజర్స్ అండ్ సప్లయర్స్. మెయిన్ అక్యూజ్డ్ వికాస్ కుమార్ మాలి ఒరిస్సా స్టేట్ అతడే కల్టివేటర్, అతడే సప్లయర్, అతనే ట్రాన్స్పోర్టర్. మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర సంబంధించిన స్మగ్లర్స్తోని కలిసి అమ్మేసి తిరిగి మళ్ళీ అతను ఒరిస్సా వెళ్ళిపోతారు అన్నట్టు. ఈ గ్యాంగ్ 2 వెహికల్ యూజ్ చేస్తుంది. ఒక వెహికల్ పైలట్ వెహికల్గా యూజ్ చేస్తుంది, బొలెరో వెహికల్. ఒక 10 కిలోమీటర్స్ బిఫోర్ పోలీస్ చెకింగ్ చేసుకుంటూ పోతుంది. 2వ వెహికల్లో మెటీరియల్తో పాటు 2వ వెహికల్ వస్తుంటాను. ఆ వెహికల్ని ఒక సపరేట్ బొలెరో వెహికల్ని మాడిఫై చేసి లోపల గంజా టమాటా బాక్సెస్ పెట్టి పైన లోపల కనపకుండా గంజాయి బాక్సెస్ ఈ మెటీరియల్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్లు ఇంకొంతమంది కూడా అరెస్ట్ అయ్యేది ఉంది. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. సిసిఎస్ సంగారెడ్డి టీం అండ్ మునిపల్లి ఎస్ఐ టీం అండ్ సిఐ కొండాపూర్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కేసును పట్టుకోవడం జరిగింది. కనుక ఈ కేసులో ఉన్న పోలీస్ వాళ్ళందరూ కూడా సూటబుల్ రివర్స్ ఇవ్వడం జరిగింది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.